బియ్యం నూక లేదా వరి నూక ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బియ్యాన్ని బాగా కడిగి ఆరబెట్టుకుని మిల్లికి ఉప్మా కోసం అని చెప్తే మనకి వాళ్ళు గ్రైండ్ చేసి ఇస్తారు. సో ఆ ఉప్మాని జల్లించి పక్కన పెట్టుకుని ఒక ప్లేన్ కడాయి తీసుకుని ఈ విధంగా ఉప్మా హీట్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు అలాగే మీకు ఉప్మాకు సరిపడా పోపులన్నీ యాడ్ చేసేసుకుని బాగా ఎర్రగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పోపులు అన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మీరు ఏ గ్లాస్తో అయితే ఉప్మాని కొలత కింద తీసుకున్నారో ఆ గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేడి చేసుకుని బాగా హీట్ అవ్వనివ్వండి. సో వాటర్ ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆ ఉప్మా రవ్వని యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉప్మా రవ్వని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఉప్మా మీద మూత పెట్టుకుని బాగా సిమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోండి. అంతే, వేడివేడి ఉప్మా మీకు రెడీ అవుతుంది. ఒకవేళ ఉప్మా తడిగా అనిపిస్తే మరి కొద్దిసేపు మీరు దమ్ పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన నచ్చిన పికిల్తో సర్వ్ చేసుకోండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.